హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం కర్రీ చేసుకున్నాను చూడండి. మేము ఆలుగడ్డ ఎగ్స్ ఉడకబెట్టి వేసుకున్నాము. కానీ ఈ ఆలుగడ్డ కర్రీ ఎంత బాగుంటుందంటే మనం పూరీలో చపాతీలో తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కర్రీ చేసుకున్నాం అనుకోండి, టిఫిన్స్లోకి అవుతుంది, అన్నంలోకి అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం కూర కలిపినా కూడా ఎంత బాగా కలుస్తుంది చూడండి. ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా అన్నీ సరిపోని వేసుకున్నారు అనుకోండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎగ్ కూడా మంచిగా ఉప్పు కారం పడుతుంది చూడండి, ఎంత బాగున్నాయి. బట్ ఆలుగడ్డ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, చాలా బాగా వస్తుంది కర్రీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి. ఎందుకంటే ఆలుగడ్డలు ఏం నొప్పి కాదండి. వాటిని మనం కొంచెం నీళ్ళల్లో, ఎందుకంటే వేడి చేసుకుంటే ఉడకబెట్టాలన్నట్టు, ఒక 5 నిమిషాలే ఉడకబెట్టి వాచ్ చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. అందులో చెడు గుణం అంతా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మంచిగా తినొచ్చు మనం, ఏ నొప్పులనే భయం ఉండదు.